హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి సంక్రాంతికి అయితే ఊరైతే వెళ్తున్నాము. ఇంకా ఊరు వెళ్ళే ముందు రోజు నా రొటీన్ ఏ విధంగా ఉంది అనేది అయితే ఈరోజు మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఇంట్లో ఏ పనులు ఉన్నాయి అవన్నీ. ఇదైతే నేను సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినా రిటర్న్ ఇంటికి వచ్చినా సరే ఫస్ట్ ఉండే పనే బట్టల పని. ఇంకా అలానే నాకైతే ఇప్పుడు బట్టలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఒక ట్రిప్ అయితే ఆల్రెడీ మార్నింగే వేశాను, అవి అయిపోయేవి. ఇంకా నెక్స్ట్ ట్రిప్కి అని చెప్పి ఇక్కడ ఇవి అయితే వేస్తున్నాను, కాకపోతే అప్పుడు వేయలేదన్నమాట. ఇంకా అన్నీ వేసి పెట్టేశాను. నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంక ఈ డ్రెస్ కూడా వేసేద్దాం అని చెప్పి ఇంకా అందుకని చెప్పి అవి అన్నీ వేసేసి లిక్విడ్ అది వేసేసి అయితే పెట్టేశాను అనమాట. మీరందరూ కూడా సంక్రాంతికి ఎక్కడెక్కడో ఉంటాం కదా, ఇంకా ప్రాపర్ ఊరు ఎక్కడికైతే వెళ్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మేమైతే వెళ్తున్నాము, ఎన్ని డేస్ ఉంటామని తెలియదు. వీడియోస్ అయితే విలేజ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంటాయి, రెగ్యులర్గా రావు. వాయిస్ ఓవర్ అది ఇవ్వడం అది కుదరదు అనమాట ఊర్లో. కనుక కొద్దిగా లేట్ అయినా సరే వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఇక్కడైతే ఫస్ట్ మిషన్లో బట్టలని అయితే అన్నీ పెట్టేసి ఉంచాను, తర్వాత వేద్దామని చెప్పి. ఈరోజు క్లైమేట్ కూడా మొత్తం మబ్బులు పట్టేశాయి, తుఫాన్ అది అంటున్నారు కదా. అందుకని చెప్పి మార్నింగ్ నుంచి అసలు ఎండ రావట్లేదు, మబ్బులుగా ఉందన్నమాట. కాకపోతే గాలి అది వేస్తుంది, మేడపైన అది వేస్తామంటే చక్కగా బట్టలు ఆరిపోతాయి. ముందు వేసిన బట్టలు అవన్నీ కూడా మేడపైన వేసేసి అయితే వచ్చేసాను. గాలికి వాటికి అవి చక్కగా ఆరుతాయి ఈవినింగ్ అయ్యేసరికి. ఈ పొట్టికైతే ఇప్పుడు స్నానం అయితే చేపిస్తున్నాను. నాకు ఇదే ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఒక గంటన్నర పైన పడుతుంది టైము. దీనికి స్నానం చేయించి నెక్స్ట్ మొత్తం డ్రైయర్ పెట్టేదంతా డ్రై చేయాలి. అదంతా అయ్యేసరికి 1.5 అవర్ పైన పడుతుంది. అస్సలు ఉండదు అనమాట. మెయిన్ చల్లగా ఒకటి వాటర్ ఉంటాయి కదా, వేడి నీరు పెట్టడానికి చాలా ఎక్కువ వాటర్ అయితే పడుతుంది. వేడి నీరు అయితే అవ్వదు అనమాట, స్నానానికి సరిపోవు. అందుకని చెప్పి నార్మల్ వాటరే వేస్తాను. చక్కగా ఈ విధంగా స్నానం అయితే చేయించేసాను ఫైనల్గా. మీకు పెద్దగా క్లిప్పింగ్స్ అవి తీయలేదు, కానీ గంట పైన పట్టిందనమాట స్నానంకే. ఇక్కడైతే డ్రైయర్ పెట్టేసి చక్కగా కోమ్ చేసేస్తున్నాను. ఆ నార్మల్ డ్రైయర్ ఒకటి ఉంది, ఈ విధంగా కోమ్తో డ్రైయర్లా ఉంటుంది కదా, ఇది ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ ఈ విధంగా అయితే డ్రైయర్తో కోమ్ చేసేసి మొత్తం డ్రై అయిపోయినాకే కిందది వదులుతానమాట. లేదంటే కొద్దిగా తడిగది ఉంటుంది కదా, దాంతో ఎక్కడైనా ఇదైనా సరే ఆ చెత్తది అంటుకొని ఇంకొద్ది మురికి ఎక్కువైపోతుంది. చల్లగా ఒకటి ఉంది కదా, అందుకని చెప్పి ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత పూర్తిగా ఆరిన వరకు డ్రైయర్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము. పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని కిందది వదులుతామన్నమాట. మా రాకీకైనా అంతే. ఈ రాకీకి ఏంటంటే ఊరు వెళ్ళామంటే స్నానం అది ఎక్కువగా చేపిస్తాము. మాకు చెరువు ఉంటుంది కదా ఇంటి ముందు, ఈజీగా ఉంటుంది అనమాట రాకీకి స్నానం అది చేపించడానికి అక్కడ. కనుక ఊరు వెళ్ళిన తర్వాత దానికి స్నానం అది చేయిస్తాము. పొట్టికి కూడా చేయిస్తాము ఊరు వెళ్ళాక. కాకపోతే ఇది వైట్ కలర్లో ఉంటుంది కనుక కొద్దిగా మురికైనా బాగా కనిపిస్తుంది. రాకీ అలా కనిపించదు, మురికైనా సరే పెద్దగా తెలియదు అనమాట రాకీది. పొట్టికైతే చక్కగా మొత్తం హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఈ లోపల నాకు ఒక పార్సల్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఈ పార్సల్ వస్తుందా, మేము ఊరు వెళ్ళిపోతామేమో అనుకున్నాము. కాకపోతే ఎలానో టైంకి అయితే వచ్చేసింది అనమాట. ఒకవేళ రాకపోయినా పర్లేదు, ఇక్కడ ఓనర్ ఆంటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, తీసుకుంటారనమాట. ఏదైనా పార్సల్ వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు, ఇక్కడ ఎవరో ఒకరు తీసుకుంటారు ఇలా పేరు చెప్తే. మా బాబు కోసం అని చెప్పి స్టడీ టేబుల్ అయితే పెట్టాను, చాలా బాగుందనమాట. నేనైతే కొద్దిగా చిన్న సైజులో వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా పెద్ద సైజులోనే వచ్చింది. అంటే ఎంత సైజు వస్తుందని కూడా నేను అనుకోలేదు, కొద్దిగా చిన్నగా వస్తుంది అనుకున్నాను. దీని మీద బాగుందనమాట. వాటర్ బాటిల్ కానీ గ్లాస్తో ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ. ఇటువైపు అయితే పెన్సిల్స్ కానీ ఇలా డ్రాలా చిన్నది ఇచ్చారు, చాలా బాగా నచ్చింది నాకైతే. మా బాబు ఎక్కువ స్పైడర్ మ్యాన్ అది ఇది అంటాడు కనుక అందుకని చెప్పి ఈ విధంగా స్పైడర్ మ్యాన్ స్టిక్కర్ ఉండేది తీసుకున్నాను. దీని లింక్ ఇస్తాను, ట్రై చేస్తాను. నేను తర్వాత చూసినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉండేదనమాట. నేనైతే 315 అయ్యింది, 315 రూపీస్ అయితే పడింది నాకు. మీషోలోనే తీసుకున్నాను. నాకైతే ఆ ప్రైస్కి ఇది చాలా బెటర్ అనిపించింది, చాలా బాగా వచ్చింది. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఈ బట్టలు కూడా అన్నీ వేసేసి మళ్ళీ మిషన్ అయితే ఆన్ చేశాను. ఇవి యాక్చువల్గా ఈరోజు ఆరవు. మేము
ఈవినింగ్ నైట్ అలా తెచ్చేసి ఫ్యాన్ దగ్గర అది వేసేద్దాం అనుకున్నాను. కాకపోతే మా ఆయన లంచ్‌కి వచ్చినప్పుడైతే ఇంకా మేము యాక్చువల్‌గా సండే రోజు బయలుదేరుదాం అనుకున్నాము. అంటే నేను ఇది వీడియో సాటర్డే రోజు తీశాను కదా! నెక్స్ట్ డే సండే కదా! ఆ రోజు యాక్చువల్‌గా ఊరు స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మీకు ఈ వీడియో సండే రోజు వచ్చేస్తది. కాకపోతే మా ఆయనకి కొద్ది పనులు ఉండడం వల్ల మండేకి పోస్ట్‌పోన్ అయిందనమాట. మండే రోజైతే స్టార్ట్ అవుతాము. ఇంకా ఆ రోజు కొన్ని పనులు అనుకున్నాను గానీ అవన్నీ ఇదయ్యాయి, క్యాన్సిల్ అయ్యాయి. ఆ రోజు హడావిడి అయిపోయిందనమాట. ఇంకా మా బాబుకి స్కూల్ నుంచి కూడా తీసుకురావడానికి నేనే వెళ్ళాను. ఇంకా ఫ్రెష్ అయ్యి మిషన్‌లో బట్టలు వేసేసి వంటది చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా మా ఆయన ఫోన్ చేసి వేరే దగ్గర ఉన్నాను, ఇంకా తీసుకురమ్మని చెప్పారు. అంటే ఇక్కడ ఉండే అంకులు నేను వెళ్ళామనమాట. ఇంకా అంకుల్‌తో పాటు వెళ్ళి మా బాబునైతే తీసుకొని వచ్చేసాను. వీళ్ళకి యాక్చువల్‌గా స్కూల్‌లో గేమ్స్ అవి అవుతున్నాయి. ఇంకా అందులో వీడికి స్వీట్ కలెక్షన్ అనే గేమ్‌లో సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. ఇంకా మెడల్ అది వేశారు. వీడికి స్కూల్‌లో ఫస్ట్ మెడల్ అనమాట వీడికి. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంక ఈ స్పైడర్ మ్యాన్ టేబుల్ ఉంది కదా! ఇంకా అలా నిద్ర పట్టట్లేదనమాట మా బాబుకి అది చూసిన తర్వాత. ఇంకా మా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చాక వాడికి కొద్దిగా ఫ్రెష్ చేయించేసాను. మొత్తం మట్టి అయిపోయాడు. ఇంకా స్నానం అది చేపించేసి బట్టలు వేపించిన తర్వాత నేను వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ రోజు కొద్దిగా లేట్ అయిపోయిందనమాట వంట అయ్యేసరికి. పప్పు పెట్టాను, రసం ఉండేది, అలానే పొటాటో కర్రీ చేసేసాను. రైస్ అయితే పెడుతున్నాను, అవుతుందనమాట ఇంకా. ఆ రోజు చాలా టైం పట్టేసింది. ఆ రోజు నార్మల్‌గానే మా పొట్టికి అది స్నానం చేసినప్పుడే ఎక్కువ టైం అయిపోయిందనమాట. ఇంకా తర్వాత స్కూల్‌కి వెళ్ళి తీసుకొని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా అలా లేట్ అయిపోయిందనమాట. ఇక్కడైతే మా బాబు ఆ మెడలుని ఆ స్పైడర్ మ్యాన్ టేబుల్ అస్సలు వదలట్లేదు. ఇంకా అలా లంచ్ కూడా చేసేసాము. లంచ్ అది అయిపోయిన తర్వాత లంచ్‌కి మా ఆయన వచ్చినప్పుడే అలా చెప్పారనమాట. ఈరోజు ఊరు వెళ్ళట్లేదు, రేపు వెళ్ళట్లేదు, మండే వెళ్తున్నామని చెప్పి. ఇంక అందుకని చెప్పి యాక్చువల్‌గా నాకు నెక్స్ట్ రోజు వెళ్ళుంటే వేరే పనులు ఉండేవి. ఇంకా ఆ నెక్స్ట్ రోజు ఎలానో టైం ఉంది కదా అని చెప్పి ఇంక నేను ఇక్కడ బయట అయితే మొక్కలు అవన్నీ ఉండేవి కదా విండో దగ్గర. ఇంకా అవన్నీ కూడా తీసేసాను. అసలు ఇవి ఎలా ఉన్నాయంటే బతుకుదుమా చచ్చిపోదుమా అన్నట్టు ఉన్నాయన్నమాట మొక్కలన్నీ కూడాని. ఇంక అందుకని చెప్పి అక్కడ తీసేసి ఇక్కడ పెట్టాననమాట. ఈ కుండీలు అవి ఉంటాయి కదా! ఈ కార్నర్‌లో ఐరన్‌వి వేరే రాడ్లు అవి ఉండేవి. అవన్నీ ఖాళీ చేయించారనమాట. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే మొక్కలు పెట్టాను. మధ్యాహ్నం టైంలో అయినా కొద్దిగా ఎండ అది వస్తది ఈ ప్లేస్‌కి. ఇంకా అలా అయినా కొద్దిగా మంచిగా ఉంటాయేమో అని పెట్టి చాలా డేస్ అయింది కానీ అసలు ఇప్పుడు వరకు కూడాని అంటే చిన్నగా పెరగడం కానీ ఏమీ అవ్వలేదు. అలానే పూర్తి చచ్చిపోవట్లేదనమాట. అలానే ఉండిపోయేవి అలా మొక్కలు. అంటే మెయిను ఎండది రాదు. నేను అక్కడ పెట్టేసాను కదా! అక్కడికి ఏం ఎండ వస్తాయి, ఇంకేం బతుకుతాయి ఇవి. ఇక్కడైతే పెట్టేశాను. చూడాలి ఇప్పుడైనా మంచిగా పెరిగితే బాగుండు. ఇక్కడైతే మా బాబుకి ఇంకా సండే నెక్స్ట్ సెలవు. అలానే మేము ఇంకా ఊరెళ్తే ఒక 1 వీక్ అయినా 10 డేస్ అయినా లీవ్ పెట్టేస్తాం కనుక ఇంకా షూ అవన్నీ కూడా ఈ మధ్యన ఈ 2 డేస్ గేమ్స్ అయ్యాయి కదా! ఫుల్లు మట్టి అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను. ఈ పనంతా కూడా మధ్యాహ్నం టైం పెట్టుకున్నాననమాట. లంచ్ అది చేశాక 4 వరకు అయితే సరిపోయింది ఈ పనంతా. ఇంక సింక్ అవన్నీ క్లీన్ చేసేసాను మొత్తం. చెప్పుల స్టాండ్ అవన్నీ కూడాని మొత్తం ధూళి పట్టేసాయి. ఇంకా అవన్నీ కూడా ఈ క్లీనింగ్ అయితే మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నాను. నార్మల్‌గా అయితే నేను కేక్ ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే నెక్స్ట్ రోజు ఊరు వెళ్తే తీసుకెళ్దామని కేక్ అది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మండే వెళ్తాం కదా! ఇంక అందుకని చెప్పి ఇంకా అప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఇంకా తర్వాత మా అమ్మవి బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసేసాను ఆల్రెడీ. ఈ శారీ యాక్చువల్‌గా ఉండిపోయిందనమాట, చూసుకోలేదు. బ్లౌజెస్ అవి పెడదామని ఆ బ్యాగ్ తీసేసరికి అప్పుడు గుర్తొచ్చింది ఈ శారీ. ఇది యాక్చువల్‌గా నేను మా అమ్మ ఓన్లీ బ్లౌజ్ పీసెసే కట్ చేసి తీసుకొస్తాను స్టిచ్ చేయడానికి ఇక్కడికి. శారీస్ అవన్నీ కూడా ఊర్లో స్టిచ్ చేయించుకుంటారు. ఈ శారీ వచ్చేసరికి మా అన్నయ్య అప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ అని అప్పుడు తీసుకున్నాడనమాట. ఆల్రెడీ వీడియో చేశాను కదా! ఈ శారీ ఫాల్స్ అది తీసుకొచ్చాను. కాకపోతే అలా మర్చిపోయాననమాట. బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసి పెట్టేసాను. ఈ శారీ మర్చిపోయాను. ఆ బ్యాగ్ తీయకపోతే ఈ శారీ కూడా ఇక్కడే ఉండిపోయేది. అలా ఇప్పుడు కనిపించిందనమాట. వెంటనే ఆల్రెడీ పాల్స్ అవన్నీ తడిపేసి పెట్టేశాను. సైడ్ అవి స్టిచెస్ అవి వేసేసి పాల్స్ అది వేసేసి అన్నీ ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేశాను. మేము లగేజ్ బ్యాగ్‌లు అవన్నీ అంటే ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగ్ అది కూడాని నెక్స్ట్ రోజు వెళ్తాము అనుకుంటే నైటే సర్దుతామనమాట. ముందుగా సర్దేసి పెట్టను.
మా రాకీ ఉంది కదా, దానికి టెన్షన్ వచ్చేసి ఫుడ్ కూడా సరిగ్గా తిందు. ఇంక అందుకని చెప్పి రేపు వెళ్తామంటే నైట్ కానీ, లేదంటే ఈవినింగ్కి వెళ్తామంటే ఆ రోజు డే టైంలో సర్దడం అలా పెట్టుకుంటాను. అంటే ఒకరోజు 2 రోజుల ముందైతే సర్దడం అది పెట్టను అనమాట. ఇంకా మా రాకీ మేము బయట అడుగు పెట్టినా సరే ఎక్కడికో వెళ్ళిపోతామని టెన్షన్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు మా రాకీ, పొట్టి ఇవన్నీ మా నలుగురం కలిసే వెళ్తాము. మా బాబు, మేము 5గురం అనమాట. మా రాకీ, పొట్టి, మా ఆయన, నేను, మా బాబు. ఇంక మేము 5గురం కలిసే ఇప్పుడు వెళ్తామన్నమాట. ఇంకా ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అయితే వస్తాయి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. యాక్చువల్గా నెక్స్ట్ రోజు ఊరు అనుకున్నాం కనుక ముందు రోజు వ్లాగ్లా షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అది పోస్ట్‌పోన్ అయిపోయింది కనుక ఈ వ్లాగు ఏదో అయ్యిందనమాట. మా జర్నీ వ్లాగ్స్ అవి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచి మంచి వీడియోస్ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.